జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 23వ శ్లోకము. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, రుద్రులలో శంకరుడిని నేను, యక్ష రాక్షసులలో కుబేరుడను నేను, వసువులలో అగ్నిని నేను, పర్వతాలలో మేరు పర్వతాన్ని నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు రుద్రులు 11 వారు హర, బహురూప, త్ర్యంబక, అపరాజిత, వృషాకపి, శంకర, కపర్ది, రైవత, మృగవ్యాధి, శర్వ, కపాలి అని 11 రుద్రులైతే ఆ 11 శంకరుడిలో తన అంశను అధికంగా పెట్టానని, అలాగే సంపదలకు నిలయమైనటువంటి కుబేరుడిలో తన అంశను అధికంగా పెట్టానని, అలాగే వసువులు 8 వారు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలని, అందులో అగ్నిలో తన అంశను అధికంగా పెట్టానని, అట్లాగే మేరు పర్వతం, ఎన్నో గోళాలు మేరు పర్వతాన్ని కేంద్రముగా కలిగి ఆ మేరు పర్వతము చుట్టూ భ్రమిస్తూ ఉంటాయి. అట్లాంటి మేరు పర్వతములో తన అంశను అధికంగా పెట్టానని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము శంకరుడు అనే పేరు విన్నప్పుడు, అగ్ని అనే పేరు విన్నప్పుడు, అట్లాగే కుబేరుడు అనే పేరు విన్నప్పుడు, మేరు పర్వతం అనే పేరు విన్నప్పుడల్లా వాటిల్లో శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు తన అంశను అధికముగా పెట్టాడని, అందుకే వారు అంత ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 133వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యశోదాదేవి బెత్తం పట్టుకొని వస్తూ ఉండటాన్ని చూచి కృష్ణుడు పారిపోవటం మొదలుపెట్టాడు. యశోదమ్మ అతనిని పట్టుకోవటం కోసం పరుగెడుతోంది. ఏం ఆశ్చర్యమో కదా! యమాపా యోగినాం న క్షమం ప్రవేష్టుం తపసా ఈరితం మనః ఘనయోగీంద్రమణంబులన్ వెనుకొనంగాళేని లీలారతున్. మహామహాయోగీంద్రులు తమ తమ
తీవ్రమైనటువంటి తపస్సులతో పదును పెట్టిన మనస్సులతో కూడా పట్టుకోలేనటువంటి వాణిని ఇక్కడ వనజాతేక్షణ కూడ పారి తిరిగెన్ వారించుచున్ వాకిటన్. అట్లాంటి పరబ్రహ్మను, అట్లాంటి దేవదేవుడిని, లీలా గోపాల బాలుడిని ఒక అబల పట్టుకోవటం కోసమని పరిగెడుతోంది. పట్టుదలతో వెంటబడి తరుముతోంది. ఆగు ఆగు అంటూ గద్దిస్తూ ఉంది. ఏమాశ్చర్యమో! కృష్ణుడు ముందు పరుగు, వెనక యశోద పరుగు. ఇక ఆ చిలిపి కృష్ణుడు గజ్జలు గల్లని మ్రోయగా అజ్జలు త్రొక్కటలు మాని అతిజవమునన్ యోషిజ్జనములు నగన్ తల్లియున్ సజ్జన్ చనుదేరన్. ఇక ఆ చిలిపి కృష్ణుడు తన కాలి గజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉంటే తన వేగాన్ని పెంచి పరుగు లంఘించుకున్నాడు. యశోదాదేవి వెంట పరిగెడుతోంది. ఆ అద్భుతమైనటువంటి మధురమైన అపురూపమైన ఆ సన్నివేశాన్ని అక్కడ ఉన్నటువంటి గోపికలంతా చూస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 23వ శ్లోకము. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.